హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు. మేడారం మహాజాతర సంబరాలు. డాన్స్ చేసిన మంత్రి సీతక్క. అరవ శ్రీధర్ అందుకే రాత్రి వేళ కలిసా అన్న బాధితురాలు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు అన్న హరీష్ రావు. మంత్రులు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మాట్లాడాలంటే భయపడేవారు అన్న దానం. కడియం శ్రీహరిపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ మార్నింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని యోచిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2-3 తేదీల్లో మహబూబ్ నగర్ లో జేపీ నడ్డా, ఫిబ్రవరి 8-9 తేదీల్లో నిర్మల్ లో అమిత్ షా సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మేడారం మహాజాతర సంబరాలు. డాన్స్ చేసిన మంత్రి సీతక్క. ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడారం మహాజాతర సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన సొంత గడ్డపై భక్తులతో కలిసి సందడి చేశారు. వనదేవతల గద్దెల చెంత ఆదివాసుల సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారు. మంత్రి స్వయంగా నృత్యం చేయడంతో జాతరలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ ప్రత్యేక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అరవ శ్రీధర్ అందుకే రాత్రి వేళ కలిసా అన్న బాధితురాలు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో రాత్రి వేళ కలవడంపై బాధితురాలు స్పందించారు. మార్నింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటారని ఎమ్మెల్యే చెప్పారు. అందుకే రాత్రి వేళ కలిశానని, వన్ మ్యాన్ సెక్యూరిటీ ఉంటుందనుకున్నాను, అందుకే వెళ్లాను. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లాను. ఆయనకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పారు. అందుకే 5 సార్లు అబార్షన్ చేయించుకున్నానని బాధితురాలు మీడియాతో తెలిపారు. సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎప్పుడైతే ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? మరి ఎమ్మెల్యే కాబట్టి ఎవడంత ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. మెసేజెస్
Those messages are very normal. వీడియోనే ఉంది కదా. Those messages are very normal. నార్మల్. Yeah, normal. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను మీ ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? 5 సార్లు అబార్షన్ పెట్టొచ్చింది మేడం. పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే అబార్షన్ చేయించుకుంది ఏ టైం? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 టైమ్స్ మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హి ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హి డోంట్ హావ్ ఎనీ లైసెన్స్. అతను జర్నలిస్ట్ కాదు. కాదు ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి, నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు అన్న హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదని, రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరూరి రమేష్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరడం కేసీఆర్ పాలన మళ్లీ రావడానికి సూచన అని ఆయన పేర్కొన్నారు. ఇంకొక సంవత్సరం ఆగితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కడతారని, అయితే ఎవరిని చేర్చుకునేది లేదని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది, పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. మంత్రులు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మాట్లాడాలంటే భయపడేవారు అన్న దానం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో మంత్రులు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటేనే అందరూ భయపడేవారని మండిపడ్డారు. ప్రస్తుతం సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని, తప్పు చేయని వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అంటే మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరేమన్నా ట్యాపింగ్ అయినా మిమ్మల్ని విచారణ పిలిచి మీరు వెళ్తారా? ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము
అందరి ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగిందనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయిందనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పై చీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని. అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్టు వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు. ఆ తవ్వినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు, మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తప్పు చేసేవాడు ఏం ఆలోచిస్తాడంటే వేడుదుట్టోడు కూడా ఆ తప్పులు చేస్తుండేమో అనుకొని ఆ తప్పులు ఏందో అనేది పట్టుకునాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనకుండా, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడకుండా చేసిన తప్పుని వీళ్ళు తీస్తున్నారు. సిట్టు వాళ్ళు పూర్తిగా క్షుణ్యంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు సహకరించండి. తప్పు చేయకుంటే భయం ఎందుకు? గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు దొరుకుతున్నారు. కడియం శ్రీహరిపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్పేట్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తూ భారత రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో అనేక మందిని రాజకీయంగా ఎదగకుండా చేసిన కడియం శ్రీహరిపై ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యి వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కడియం కారణమయ్యారని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖాత్ అయి కొవర్ట్గా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో, గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం, పొందినాం.
అలాంటి వాళ్ళ మీద బురద జల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పని అయినాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్ములు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాపు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయిళ్ళు కాబట్టే, అలాంటి దుర్మార్గులు బయటికి పోయిళ్ళు కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి, మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి, జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.